11 నుంచి తెలంగాణలో జనగణన ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో తొలిసారి జరుగుతున్న ఈ సెన్సస్ మొత్తం 2 దఫాలుగా నిర్వహించనున్నారు. జనగణనలో ప్రజలిచ్చే సమాచారం ద్వారానే వచ్చే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు అధికారులు. ఈ గణనలో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తామని చెబుతున్న సెన్సస్ డైరెక్టర్ భారతి హొలోకేరుతో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా జనగణనకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ముఖ్యంగా తెలంగాణలో మొదటిసారి జరగబోతుంది. సో ఈ సెన్సస్ ప్రక్రియ ఏ విధంగా జరగబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెన్సస్కి సంబంధించినటువంటి డైరెక్టర్ భారతి హోలికేరి ఉన్నారు. మేడం, ఈ సెన్సస్కి సంబంధించినటువంటి ప్రక్రియ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతుంది. ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది, ఎన్ని దఫాలుగా ఈ సర్వే జరగబోతుంది? సో సెన్సస్ అనేది మనం ఎప్పుడు 2 దశలుగా ఈ సెన్సస్ని చేస్తాము. మొదటి దశలో మనము హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అంటాము. సో ఈ ప్రక్రియ మన తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ వరకు జరగనుంది. అలాగే రెండవ దశ అనేది మనకి వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరి 9th నుంచి ఫిబ్రవరి 28th వరకు జరగబోతుంది. సో రెండో దశని మనం పాపులేషన్ ఎన్యూమరేషన్ అని అంటాము. అప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సభ్యుల ఒక ఇండివిజువల్ డేటా మొత్తం కలెక్ట్ చేస్తాం. అప్పుడు ఇప్పుడు చాలా మంది కూడా గతంలో అనేక సర్వేలు చేసినారు, రాష్ట్రంలో కూడా అనేక సర్వేలు చేసినారు. సో ఏ డేటాకి సంబంధం లేకుండా ఈ సెన్సస్ జరగబోతుందా మేడం? సో సెన్సస్ అనేది మనకి దేశంలో ఏదంటే ప్రతి ఒక్క 10 సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రక్రియ ఇది. కానీ 21లో సెన్సస్ జరగాల్సింది. ఎందుకంటే లాస్ట్ సెన్సస్ అనేది 2011లో జరిగింది. అలాగే 2021లో జరగాల్సిన సెన్సస్ అనేది మన ఈ కరోనా మహమ్మారి వల్ల జరగలేదు. కాబట్టి ఇప్పుడు 16 సంవత్సరం తర్వాత మనము ఈ సెన్సస్ అనేది కూడా చేయబోతున్నాము. ఈ సెన్సస్ వేరే సెన్సస్కి వేరే సర్వేలకి చూసేసుకుంటే మనము దీన్ని ఏదంటే మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్ అని అంటాము. అంటే అన్నిటికంటే చాలా భిన్నంగా, చాలా కాంప్రహెన్సివ్గా అలా చూడాలి అంటే ప్రపంచంలోనే చాలా పెద్ద కాంప్రహెన్సివ్గా ఉన్న ఒక ఎక్సర్సైజ్ ఇది. సో దీన్ని మనము దేనికి పోలుస్తున్నాం అంటే ఎందుకు దీనికి ఉన్న ఒక ప్రాముఖ్యతని చూసేస్తే ఇది అద్దంలాగా ఉండాలి, అంటే మిర్రర్ లాగా ఉండాలి. ఫీల్డ్లో ఏముంది అదే మన సెన్సస్లో ఎన్యూమరేట్ చేసే డేటాలో కూడా రావాలి అనేది. ఎందుకంటే మన దేశంలో తీసుకున్న ఏ పాలసీకి కానీ, అంటే అది వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, శానిటేషన్కి సంబంధించింది అవ్వచ్చు, లేదా అలాగే మన ఎడ్యుకేషన్, హెల్త్, ఏది తీసుకున్న ప్రతి ఒక్క పాలసీకి ఒక ఆధారం మన ఈ సెన్సస్లో కలెక్ట్ చేసే డేటానే ఉంటుంది. కాబట్టి ఇదే కాకుండా మన ప్రజాస్వామ్యానికి కూడా ఇదే ఒక బేస్. కాబట్టి ఎందుకంటే డీలిమిటేషన్, రిజర్వేషన్ ఇవన్నీ కూడా సెన్సస్లో సేకరించే ఒక గణాంకాల మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సెన్సస్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో అలాగే ఏదంటే మీరు వేరే వేరే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించింది చేసుకున్నప్పటికీ కూడా ఇది ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్కి సంబంధించిన చాలా కాంప్రహెన్సివ్ డేటా అనేది ఈ ఒక సెన్సస్లో మాత్రమే సేకరించబడుతుంది. సో అదే కాకుండా ప్రత్యేకంగా ఈ 2027 సెన్సస్కి సంబంధించింది చూస్తే దీనికి ఒక చాలా ముఖ్యమైన యూనిక్ ఫీచర్స్ అనేది ఉన్నాయి. సో ఫస్ట్ ఏది అంటే ఇది మన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత మొదటి సెన్సస్ ఇది మనకందరికీ కూడా. సో ఆ ప్రకారంగా చూసుకుంటే తెలంగాణకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సో ఇదే కాకుండా మొదటి బారిగా మనము డిజిటల్ రూపంలో అన్ని డేటా కలెక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రజలకి కూడా ఒక డిఫరెంట్గా కొత్తగా ఉన్న ఒక అవకాశం ఇచ్చాము సెల్ఫ్ ఎన్యూమరేషన్ రూపంలో. కులగణన కూడా మొదటి బారిగా స్వాతంత్రం తర్వాత మనము సెన్సస్లో కలెక్ట్ చేయబోతున్నాము. మేడం, ఇప్పుడు గతంలో క్యాస్ట్ సెన్సస్ అనేది రాష్ట్రంలో జరిగింది. దాని తర్వాత ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తున్నారు. సో రెగ్యులర్గా జనం ఎన్యూమరేటర్స్ కానీ సిబ్బంది కానీ వెళ్ళి సమాచారం అడుగుతున్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అపోహలు ఉండొచ్చు. ఏమేమి తెలుసుకొని వెళ్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పథకం అందాలన్నా రేషన్ కార్డు ఉండాలి తప్పనిసరి, కారు ఉన్నా లేకపోతే మిగతాది ఏమైనా ఉన్నా ఇవన్నీ పోతాయి అనేది ఒక అపోహ ఉంది. సో వరుసగా వచ్చి కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుతున్నటువంటి అపోహ ఉంటుంది. సో ఏమన్నా అవేర్నెస్ లాంటి జనాలకి ఇది ఇస్తే మీకు మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో పాలసీస్లో కానీ మీకు లబ్ధి ఏమైనా జరగాలన్నా, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నా మీకు మంచి జరుగుతున్నటువంటి అంశంలో ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు మేడం? అంటే అవేర్నెస్ ఏదంటే మీకు అందరికీ తెలుసు, దేశ స్థాయిలో ఈ సెన్సస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వస్తుంది. దాని కింద సెన్సస్ డిపార్ట్మెంట్కి హెడ్గా రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ యూనియన్ టెరిటరీలో కానీ ఒక డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సెన్సస్ అనేది చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మన తెలంగాణలో
ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి పొలిటికల్ వచ్చేసి స్టేట్ తరపు నుంచి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క కార్పొరేషన్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అలాగే జిల్లా కలెక్టర్ అందరినీ కూడా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా ఏదంటే నోటిఫై చేయడం జరిగింది. సో ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్కి ఒక అసిస్ట్ చేయడానికి గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్, అలాగే ఆర్డీఓస్ అందరూ కూడా, అలాగే చార్జ్ ఆఫీసర్స్ అంటే అర్బన్ అండ్ రూరల్ ఛార్జ్లో మున్సిపల్ కమిషనర్ కానీ లేదా తహసీల్దార్ కానీ చార్జ్ ఆఫీసర్గా ఉంటారు. వాళ్ళకి కూడా కింద పని చేయడానికి మొత్తం అన్నీ కూడా సమకూర్చేస్తున్నాము. అదే కాకుండా ఫీల్డ్ పరిధిలో వచ్చేసి ఈ మన ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్సే వాళ్ళు గ్రౌండ్లో ఉంటారు. వాళ్ళే ఈ డేటాని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి లెవెల్ ఆఫీసర్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. సో మొత్తం క్యాస్కేట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. నేషనల్ ట్రైనర్స్, అలాగే మాస్టర్ ట్రైనర్స్, ఫీల్డ్ ట్రైనర్స్, సో వీళ్ళందరూ కూడా ఉంటారు. సో దీంతో పాటు ఏదంటే మనము ఇంతమంది అందరూ చేసి ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతున్న ఒక ప్రక్రియ. ఇది 16 సంవత్సరం తర్వాత మనము మొదటి బారిగా వెళ్తున్నాం ఫీల్డ్కి. అలాగే దీనికి ఉన్న ప్రాముఖ్యత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది లేకపోతే ఏ పాలసీ కూడా రావడానికి అవకాశం లేదు. ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పాలసీ లేదు, ఒక దిశానిర్దేశం లేదు అంటే ఎలాంటి అభివృద్ధి జరగడానికి అవకాశం లేదు. సో ఇది ఓవరాల్గా సెన్సెస్లో పాల్గొనడం ఎంత ముఖ్యమో అనేది మేడం మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో పథకాలు అందాలన్నా, అర్హులకు లబ్ధి చేకూరాలన్నా అందరూ కూడా ఈ సెన్సెస్లో భాగం కాండి, అధికారులు అడిగేటువంటి సమాచారాన్ని ఇవ్వండి, అవంతా కూడా గోప్యంగా ఉంటుందనేది డైరెక్టర్ భారతి హోలికేరి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా సెన్సస్కి సంబంధించినటువంటి ప్రక్రియ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ.